ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపగలదా? ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఇదే పెద్ద క్వశ్చన్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లాల్సిన అఫీషియల్ టూర్కి పొలిటికల్ క్లియరెన్స్ రాలేదు. అందుకే ఆయన యుఎస్ టూర్ క్యాన్సిల్ చేసుకొని యూకే నుంచి హైదరాబాద్కి తిరిగి వచ్చారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే యూకే విజిట్కి క్లియరెన్స్ వచ్చింది, యుఎస్ విజిట్కి మాత్రం క్లియరెన్స్ రాలేదు. కేంద్రం చెబుతున్న మాట ఒకటి, రేవంత్ రెడ్డి చెబుతున్న మాట మరొకటి, బీజేపీ చెబుతున్నది ఇంకొకటి. అయితే అసలు నిజం ఏంటి? సెంటర్ ఎందుకు యుఎస్ విజిట్కి క్లియరెన్స్ ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు దీనిని తెలంగాణకి అవమానంగా చెబుతున్నారు? ఈ విజిట్ వల్ల తెలంగాణకి నిజంగా ఏం లాభం వచ్చేది? ఇది రాజకీయ వివాదమా లేక నిజంగా రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించిన సమస్య? ఈ మొత్తం విషయం కామన్ పర్సన్కి అర్థమయ్యేలా చూద్దాం. అసలు ఏం జరిగింది? ముందుగా ఫ్యాక్ట్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఒక అఫీషియల్ ఫారిన్ టూర్లో భాగంగా యూకే, యుఎస్ వెళ్ళాలని ప్లాన్ చేశారు. యూకే పోర్షన్కి పొలిటికల్ క్లియరెన్స్ వచ్చింది, కానీ యుఎస్ పోర్షన్కి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో యుఎస్ విజిట్ క్యాన్సిల్ అయ్యింది. రేవంత్ రెడ్డి యూకే టూర్ పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్కి వచ్చారు. ఎంఈఏ స్పోక్స్ పర్సన్ రాంధీర్ జైస్వాల్ దీనిపై ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన ప్రకారం చీఫ్ మినిస్టర్స్ వంటి డిగ్నిటరీస్ ఫారిన్ విజిట్స్కి పొలిటికల్ క్లియరెన్స్ కోరినప్పుడు ఎంఈఏ ఆ విజిట్ని అసెస్ చేస్తుంది. ప్రధానంగా ప్రతిపాదించిన ప్రోగ్రామ్ ఆ ఆఫీస్కి విజిట్ పర్పస్కి అప్రాప్రియేట్గా ఉందా లేదా అన్నది పరిశీలిస్తారు. ఈ పర్టికులర్ యుఎస్ ప్రోగ్రామ్ ఆ పరిణామాలకు తగినట్టుగా లేదని ఎంఈఏ చెప్పింది. అందుకే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపింది. సెంటర్ అసలు ఏం చెప్పింది? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. సోషల్ మీడియాలో సెంటర్ పొలిటికల్ రివెంజ్తో రేవంత్ రెడ్డిని అమెరికాకి వెళ్ళనివ్వలేదు అనే క్లెయిమ్స్ కనిపిస్తున్నాయి. కానీ అఫీషియల్ ఎంఈఏ ఎక్స్ప్లెనేషన్లో పొలిటికల్ రివెంజ్ అని చెప్పలేదు. ఎంఈఏ చెప్పింది ప్రపోజ్డ్ ప్రోగ్రామ్ వాజ్ నాట్ అప్రాప్రియేట్ టు ది ఆఫీస్ హెల్డ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద విజిట్. అంటే చీఫ్ మినిస్టర్ స్థాయి పదవికి ప్రపోజ్డ్ విజిట్ పర్పస్కి ప్రోగ్రామ్ సరిపోలేదు అనేది సెంటర్ అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్. అదే సమయంలో యూకే విజిట్కి క్లియరెన్స్ ఇచ్చామని కూడా ఎంఏ స్పష్టం చేసింది. ఇప్పుడు క్వశ్చన్, అయితే యుఎస్ ప్రోగ్రాంలో ఏముంది? అదే ఈ కాంట్రవర్సీలో కీలకమైన పాయింట్. రేవంత్ రెడ్డి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? రేవంత్ రెడ్డి మాత్రం సెంటర్ ఎక్స్ప్లెనేషన్ని అంగీకరించలేదు. ఆయన ప్రకారం ఈ యుఎస్ విజిట్ ప్రధాన లక్ష్యం తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం, అలాగే ఎడ్యుకేషన్, స్కిల్స్, రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాలలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పార్ట్నర్షిప్ సాధించడం. అందుకే యుఎస్ వెళ్ళడానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడం తెలంగాణ డెవలప్మెంట్కి అడ్డంకిగా మారిందని ఆయన విమర్శించారు. ఇది తన వ్యక్తిగత టూర్ కాదని, తెలంగాణ కోసం అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ డెలిగేషన్ అని ఆయన చెబుతున్నారు. అంతేకాదు ఈ డిసిషన్స్ ఆయన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానంగా అభివర్ణించారు. సెంటర్పై పొలిటికల్ డిస్క్రిమినేషన్ ఆరోపణలు కూడా చేశారు. యుఎస్లో రేవంత్ రెడ్డి ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు కామన్ పర్సన్కి ఇది అర్థం కావాలి. ఒక చీఫ్ మినిస్టర్ ఫారిన్ టూర్ ఫారిన్ కంట్రీకి ఎందుకు వెళ్తారు? సాధారణంగా ఇన్వెస్టర్ని కలవడానికి, కంపెనీస్ని రాష్ట్రానికి తీసుకురావడానికి, యూనివర్సిటీస్తో అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, టెక్నాలజీ పార్ట్నర్షిప్ కోసం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ పర్పస్తో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్స్ను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. రిపోర్ట్స్ ప్రకారం ప్రపోజ్డ్ యుఎస్ ఇటినరీలో బిజినెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎంగేజ్మెంట్స్తో పాటు న్యూయార్క్లో
పబ్లిక్ రిసెప్షన్ వంటి ప్రోగ్రామ్స్ కూడా ఉండేవి. కొన్ని మీటింగ్స్ టెనిటివ్గా ఉన్నాయని తెలంగాణ సీఎంఓ కూడా తెలిపింది. అంటే ఇది పూర్తిగా టూరిజం ట్రిప్ అని చెప్పడం సరైంది కాదు. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ అవుట్రీచ్ కూడా ఇందులో భాగమే. ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఇన్వెస్ట్మెంట్స్. చీఫ్ మినిస్టర్ స్వయంగా మేజర్ ఇన్వెస్టర్స్ని కలిస్తే రాష్ట్రం గురించి కాన్ఫిడెన్స్ పెంచే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, జాబ్స్. ఒక పెద్ద కంపెనీ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైరెక్ట్ జాబ్స్తో పాటు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా రావచ్చు. పాయింట్ నెంబర్ 3, ఎడ్యుకేషన్. యుఎస్ యూనివర్సిటీస్తో పార్ట్నర్షిప్స్ ఉంటే తెలంగాణ స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్, స్కిల్స్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ రావచ్చు. పాయింట్ నెంబర్ 4, హైదరాబాద్ను గ్లోబల్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ టూర్స్కి ఎకనామిక్ వాల్యూ ఉండొచ్చు. కానీ ఇది ఒక ముఖ్యమైన కండిషన్స్తో. టూర్ జరిగింది అంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని కాదు, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ కూడా చూద్దాం. ఇప్పుడు నెగిటివ్ సైడ్. ఒక చీఫ్ మినిస్టర్ ఫారిన్ టూర్కి వెళ్ళి ఇన్వెస్టర్స్ని కలవడం మంచిదే, కానీ ప్రతి మీటింగ్ ఇన్వెస్ట్మెంట్గా మారదు. కంపెనీస్ లొకేషన్స్ చూసుకుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటాయి, పవర్ సప్లై, వాటర్, ల్యాండ్, ట్యాక్స్ పాలసీస్, స్కిల్డ్ వర్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్, గవర్నమెంట్ స్టెబిలిటీ ఇవన్నీ చూసుకుంటాయి. అందుకే సీఎం అమెరికాకి వెళ్ళారు, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ రావాలంటే స్టేట్ ఎకోసిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. బీజేపీ ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు బీజేపీ సైడ్ తెలంగాణ బీజేపీ లీడర్స్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రత్యేకంగా యూఎస్లో ఎవరిని కలవాలనుకున్నారు, ఏ కంపెనీతో మీటింగ్స్ ఉన్నాయి, ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి, ఏ అగ్రిమెంట్స్ సైన్ చేయబోతున్నారు అనే విషయాలను వెల్లడించాలని బీజేపీ కోరింది. బీజేపీ లీడర్స్ సెంటర్ డిసిషన్స్ని పొలిటికల్ వెండేట్గా చూడకూడదని చెప్పారు. కొంతమంది బీజేపీ లీడర్స్ రేవంత్ రెడ్డి ప్రపోజ్డ్ ప్రోగ్రాంపై క్వశ్చన్స్ కూడా లేవనెత్తారు. అంటే బీజేపీ ఆర్గ్యుమెంట్ యూఎస్ ట్రిప్ బ్లాక్డ్ అయింది అని మాత్రమే చెప్పకుండా అసలు ప్రపోజ్డ్ ప్రోగ్రాం ఏంటి, ఎవరిని కలవాల్సి ఉంది అని వివరాలు చెప్పండి అని కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ సైడ్ ఆర్గ్యుమెంట్ మరోలా ఉంది. వారి ప్రకారం ఒక చీఫ్ మినిస్టర్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే అలాంటి విజిట్స్కి అన్నెసెసరీ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. మల్లికార్జున్ ఖర్గే కూడా సెంటర్ డిసిషన్పై క్రిటిసిజం చేశారు. కాంగ్రెస్ లీడర్షిప్ దీనిని సెంటర్ స్టేట్ రిలేషన్స్లో అన్ఫేర్ ట్రీట్మెంట్గా చూస్తోంది. అంటే పొలిటికల్ బ్యాటిల్ ఇప్పుడు 2 క్వశ్చన్స్ చుట్టూ తిరుగుతోంది. సెంటర్ ఏం చెబుతోంది? ప్రోగ్రామ్ నామ్స్కి సరిపోలేదు అని. కాంగ్రెస్ మరియు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారు అని చెబుతున్నారు. ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెట్టి మన కామన్ పర్సన్గా ఆలోచిద్దాం. మనకు ఎవరు కరెక్ట్ అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాదు, మనకు రిజల్ట్ కావాలి. తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ రావాలి, జాబ్స్ రావాలి, హైదరాబాద్కి కంపెనీస్ రావాలి, యూత్కి ఆపర్చునిటీస్ రావాలి, ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్స్ రావాలి. అది చీఫ్ మినిస్టర్ యూఎస్కి వెళ్ళినా రావచ్చు, డెలిగేషన్స్ వెళ్ళినా రావచ్చు, వర్చువల్ మీటింగ్స్ ద్వారా కూడా రావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళకపోయినా తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఆగిపోదు. అదే అసలు పాయింట్. ఇప్పుడు సొల్యూషన్. ఫస్ట్, ట్రాన్స్పరెన్సీ. స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ యూఎస్ మీటింగ్స్ లిస్ట్ను పబ్లిక్గా వెల్లడించాలి. ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ప్రజలకు క్లారిటీ ఉండాలి. సెకండ్ వన్, సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మేటర్స్లో సెంటర్ స్టేట్ కలిసి పనిచేయాలి. మూడవది, క్లియర్ గైడ్లైన్స్. చీఫ్ మినిస్టర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ టూర్స్కి పొలిటికల్ క్లియరెన్స్ విషయంలో క్లియర్ అండ్ ప్రిడిక్టబుల్ గైడ్లైన్స్ ఉండాలి. నాలుగవది, ఇన్వెస్ట్మెంట్ ఫాలోఅప్. టూర్ క్యాన్సిల్ అయినా తెలంగాణ గవర్నమెంట్ ఆన్లైన్ మీటింగ్స్, డెలిగేషన్స్ మీటింగ్స్, ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ డిస్కషన్స్ కంటిన్యూ చేయాలి. పాయింట్ నెంబర్ 5, పొలిటికల్ కంటే స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా
చివరికి తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ రావడం ముఖ్యం. ఇప్పుడు మై రియల్ సొసైటీ నుంచి స్ట్రైట్ పాయింట్. ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ అవాయిడ్ చేయాలి. సెంటర్ తెలంగాణని డెలిబరేట్లీ బ్లాక్ చేసింది అని ఎవిడెన్స్ లేకుండా ఫైనల్గా చెప్పడం సరైంది కాదు. అలాగే రేవంత్ రెడ్డి యుఎస్ టూర్కి వెళ్లాల్సిన అవసరమే లేదు అని కూడా వెంటనే చెప్పలేం. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కోసం చీఫ్ మినిస్టర్స్ వెళ్ళడం కొత్త విషయం కాదు. అసలు ప్రపోజ్డ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎవరితో మీటింగ్స్, ఏ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్, ఎంత పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్, అవి క్లియర్ అయితే ప్రజలే బెటర్ జడ్జిమెంట్ చేయగలరు. అదే ట్రాన్స్పరెన్సీ. ఒక చీఫ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళాడా లేదా అనేది అసలు స్టోరీ కాదు. తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా లేదా, అదే అసలు స్టోరీ. సెంటర్ పర్మిషన్ ఇచ్చిందా, అది పొలిటికల్ క్వశ్చన్. రేవంత్ రెడ్డికి పొలిటికల్ డిస్క్రిమినేషన్ జరిగిందా, అది ఒక అలిగేషన్. ఎంఈఏ చెప్పిన రీజన్ నిజంగా సరైనదేనా, ఇది కూడా డిస్కషన్కి సబ్జెక్ట్. కానీ తెలంగాణ యూత్కి జాబ్స్ వచ్చాయా, హైదరాబాద్కి కంపెనీస్ వచ్చాయా, స్టేట్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా, ఇవే ఫైనల్ రిజల్ట్స్. మీకు ఏమనిపిస్తోంది? రేవంత్ రెడ్డి గారు యుఎస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి అవకాశం ఇవ్వాల్సిందా, లేక ఎంఈఏ చెప్పిన ప్రోగ్రామ్ రిలేటెడ్ రీజన్ సరైనదేనా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఈ టాపిక్లో మీరు రేవంత్ రెడ్డి సైడా లేదా సెంటర్ సైడా అని కాకుండా తెలంగాణ డెవలప్మెంట్ సైడా, అది కామెంట్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ని కేవలం హెడ్లైన్గా కాకుండా అసలు విషయం ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ప్రజలకు ఇంపాక్ట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, అన్నీ సింపుల్గా తెలుసుకోవడానికి మన మై రియల్ సొసైటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ మాత్రమే కాదు, న్యూస్ వెనుక ఉన్న రియల్ స్టోరీ కూడా తెలుసుకుందాం. జై హింద్.